హాయ్ అండి. అందరికీ నమస్తే. తను నాదే చెల్లి పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. స్టోరీ చాలా బాగుందని కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రెడ్డికి ఎవరి బాధ పట్టదు కదా అని అనుకుని ఓకే సార్ ఒక 10 నిమిషాలు అని వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె వెళ్ళటం ఆలస్యం. పొగరుగా నవ్వుతూ బెడ్ మీద దడేళ్ళని పడి ఫోన్ తీసుకుని అప్పటి వరకు ఒకడికి ఇక లైవ్ చూపించిన సీన్ అంతా కూడా కట్ చేసి కాల్ చేశాడు ఆ వ్యక్తికి. విన్నారు కదా, సో అంతా సక్సెస్. రాజీవ్ ఆడుకునే అందమైన ఆయుధం మన చేతుల్లో ఉంది అని అంటుంటే వాష్రూమ్ డోర్ ఓపెన్ కావడంతో కాల్ కట్ చేసి ఆమెని మిస్మరైజ్ అవుతూ చూస్తూనే ఉన్నాడు రెడ్డి. ఇక సైలెంట్ గా వచ్చి అతని ముందు నిలబడి సార్ నేను రెడీ అని అంది ముద్దుగా. బెడ్ మీద విష్ణుమూర్తి స్టైల్లో పడుకుని ఏమున్నావే బాబు, నీ బాబుగాడి అందమంతా నీకే వచ్చిందా అని అనుకుని శారీ ఎందుకు వేసుకున్నావు అని అడిగాడు చీర కొంగును నలుపుతూ. అంటే జనరల్ గా మూవీస్ లో చూశాను, ఏ అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్తే ఇలా శారీలోనే వెళ్తుంది అని, అందుకే ఇలా వచ్చాను అని తడబడుతూ అంటుంది. ఓ నైస్, అంటే తమరు మూవీ కాపీయరా? అంటే ఏంటి సార్ అని ఇన్నోసెంట్గా అడిగింది. బాబోయ్ ఇలా ఉన్నావేంటే, రా అని మీదకి లాక్కున్నాడు ప్రియాని. యామరపాటుగా ఉన్న ప్రీతి వచ్చి ఒక్కసారిగా రౌడీ రెడ్డిపై పడిపోయింది. ఆమె పరువాలు సరాసరి అతనికి తాకడంతో ఒంట్లో తాపం పెరిగింది. ఆమెకు ఫీలింగ్స్ కలుగుతున్నా కష్టంగా ఓర్చుకుని బెరుకుగా చూస్తుంది. అతనిపై పడుకుంది. ఏంటి ఆ చూపు అని కళ్ళపై ముద్దు పెట్టాడు. ఒక చేత్తో ఆమె ముంగురులను సరిచేస్తూ మరో చేత్తో తనపై చెయ్యి వేసి ఏం లేదు అని తల డంగా ఊపుతుంది ప్రీతి. నీ ఐస్ ఉన్నాయే, ఎవరైనా చెప్పారా? లేదు అని అంది చిన్నగా. మరి నీ పెదాలు చాలా అందంగా ఉన్నాయి, అదైనా చెప్పారా? అది కూడా లేదు సార్ అని అంది. ఓ అని ఆమె వీపుకు అతని చేతితో తడుముతున్నాడు. అతని చేతి స్పర్శ తనకు తగలగానే ఒళ్ళు జల్లుమంది. వెంటనే కళ్ళు మూసుకుంది. నుదుటిన ముద్దు పెట్టి మిస్ ప్రీతి అని పిలిచాడు రెడ్డి. టక్కున కళ్ళు తెరిచింది భయంగా. మై నేమ్ ఈస్ చంద్ర అని అంది ఉక్రోషంగా. దానికి రౌడీ రెడ్డి నవ్వి సరే మరి రైడ్కి వెళ్దామా అని కన్ను కొట్టాడు. హార్స్ రైడింగ్ అంటే నాకు చాలా భయం. నేను మగధీర మూవీలో చూశాను, నేను రాలేను, మీరొక్కరే వెళ్ళొచ్చేయండి, ఇక్కడే వెయిట్ చేస్తాను అని చాలా చాలా అమాయకంగా చెప్తుంది. వెంటనే ఒక్కసారిగా రెడ్డి కళ్ళు తేలేశాడు. హే పిచ్చిపిల్ల, హార్స్ కాదు రైడ్ చేసేది నేనే, నీకు ఈ డైలాగ్ మీనింగ్ కూడా తెలీదా అని కొంచెం సీరియస్ గా అంటే ఉలిక్కిపడి చూసింది ప్రీతి. బెదురు కళ్ళు, ఇంకా ముద్దొస్తుంది. ఆమెను ఒక్కసారిగా బెడ్ మీదకు చేర్చాడు. ఏం జరిగిందో సడన్ గా తనకి అర్థం కాకముందే తను బెడ్ మీద ఆమె పైకి చేరిపోయాడు రెడ్డి. ఈసారి గుండెల్లో భయం మొదలైంది. ఆమెను అలా చూస్తూ ఉన్నాడు. ఇది చాలా అందంగా ఉంది, నా సహనానికి పరీక్ష ఇది అని ఎన్నర్ వాయిస్ వేసుకున్నాడు లోపలే రెడ్డి. ఆమెను వేలికిల్లా పడుకోబెట్టాడు. వేలితో నుదుటి మీద చిన్నగా పొడిచాడు. కళ్ళు ఇంతం తీసుకుని చూస్తుంది. అదే వేలిని అటు ఇటు చిన్న బిందీ నుంచి ముక్కు మీదకి పోనిచ్చాడు. ఒళ్ళు జలతరించింది ప్రీతికి. ఏదో వింతైన హాయి గొలిపే ఫీలింగ్ వచ్చింది ఆమెలో. ఆమె చిలక ముక్కు మీద వేలితో అటు ఇటు రాసి చేతితో లాగి అతని కొటేరు లాంటి ముక్కుతో ఢీకొట్టాడు. కళ్ళు మూసుకుంది తను. రెండు చేతులతో చెరోవైపు బెడ్షీట్ ని పట్టుకుంది గట్టిగా భయంతో. అతని పంటిగాట్లు ఆ ముక్కు పుడకకు పెట్టాడు. ఏ చలనం లేదు ప్రీతిలో. ఇలా ఉన్నావేంటే బాబు అని అనుకుని రొమాన్స్ లో ఇదో భాగం తెలుసా అని అనగానే కళ్ళును టక్కును తెరిచి బిగబట్టిన శరీరం లూజ్ చేసింది. ఆ ముక్కు మీద ఇంకొక ముద్దు పెట్టి ముద్దుల్లో చాలా రకాలున్నాయి, అవేంటో చెప్పనా? నాకు వద్దు సార్, నాకు అసలు వినాలని లేదు. వద్దు కూడదు అంటే నాకెక్కడో కాలుద్ది, నీకు తెలుసు కదా. లేదు లేదు నేను చెప్తాను, ఈ నేటంతా నువ్వు కూర్చుని వినాలి అన్నాడు రెడ్డి కోపంగా. అతని కళ్ళు ఎర్రగా మారటంతో సైలెంట్ అయిపోయింది. సరే సార్ అని తగ్గింది. తను తగ్గితే సార్ గారు ఈగో అయితే సాటిస్ఫై అయ్యింది. సో ఇప్పుడు వద్దులే అని ఆ వేలితో పెదవుల మీద రాశాడు. కళ్ళు మూసుకుని ఇతను ఎందుకు పిలిచాడు, ఏం చేస్తున్నాడు అని లోపలే తిట్టుకుంటుంది తను.
ఎందుకు పిలిచాడు, ఏం చేస్తున్నాడు అని తిడుతున్నావా? నా ఇష్టం, నేనేదైనా చేస్తాను. ఓ మై గాడ్, నా మనసులో అనుకుంది మీకెలా తెలిసింది సార్ అని అని అంది. పప్పీ ఫేస్ పెట్టుకుని తమరు పైకే అన్నారు. ఓహ్ అవునా అని తలూపి నుదుటిన చెమటలు పడుతూ ఉంటే, సార్ ఫ్యాన్ ఆన్ చేయరా అని అంది చిన్నగా. ఏసీ ఆన్లోనే ఉంది. నాకు ఫ్యాన్ కావాలి సార్, గాలి రావట్లేదు అంటే, ఆల్రెడీ ఫ్యాన్ కూడా తిరుగుతుంది చూడు అన్నాడు కొంచెం తప్పుకుని. ఇప్పుడు చల్లగా ఉంది, గాలి తాగి కొంచెం హాయిగా అనిపించింది. కోపంగా చూసింది తన వైపు. ఇంత భారీ కాయం నా పైన పడేసరికి నాకెక్కడ గాలొస్తుంది ఉక్కబోస్తుంటే అని అంది. దానికి రౌడీ రెడ్డి నవ్వి, ఏంటే నా వెయిట్ ను 10 నిమిషాలే కదా క్యారీ చేయలేనంటున్నావు, మరి నైట్ అంతా ఎలా మోస్తావే అని అంటూ అల్లరిగా నవ్వాడు. తల ఉంచుకుంది తను. ఇంకా గట్టిగా నవ్వి ఆమె మెడ మీద గిలిగింతలు పెట్టాడు. దానికి నవ్వింది ప్రీతి. నవ్వితే ఇంకా అందంగా ఉన్న ఆమెను చూసి తన బొగ్గ గిల్లాడు. ఇక బయట రాజీవ్ కోపంతో ఊగిపోతూ స్టాఫ్ తో గొడవ పెట్టుకుని నానా రచ్చ చేశాడు. రెడ్డి తన గ్యాంగ్ మెసేజ్ చేశారు రాజీవ్ గురించి. ఇక తనని బయటికి ఇచ్చుకుని లాక్కుని వచ్చేశారు. రే వదలండ్రా మీరు, మిమ్మల్ని ఆ రెడ్డి గారిని అందరినీ చంపేస్తాను అని అరుస్తున్నాడు రాజీవ్. హోటల్ బయటికి లాక్కొచ్చి పడేశారు వాళ్ళు. రాజీవ్ కోపంతో అరుస్తూ ఉంటే అతని ఫస్ట్ వైఫ్ అక్కడికి మనుషులను పంపింది. దాంతో కూతురి మీద బెంగతో సైలెంట్ గాని ఇంటికి వెళ్ళిపోయాడు రాజీవ్. ఇక రూమ్ లో ప్రీతిని పడుకోబెట్టి ఆమె ఎదపై చేతులతో గిలిగింతలు పెడుతున్నాడు రెడ్డి. అతను చేస్తున్న అల్లరి పనులకు ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. మనసులో బాధ, మరొక వైపు తన దేహం అతని ఇవ్వక తప్పదు. ఏం చేస్తాం, ప్రీతికి కొత్త గనక ఆమెలో అలాంటి పులకింత ఏ రోజు కలగలేదు గనక అది ఎలా ఉంటుందో చూడాలని తాపత్రయం ఉంటుందని ఆమెను దానికి ప్రిపేర్ చేస్తున్నాడు రెడ్డి. బట్ ప్రీతి ఫేక్ స్మైల్ అది ఈజీగా ఐడెంటిఫై చేసేశాడు రెడ్డి. అతనికి కోపం వచ్చింది. అతనిలో శాడిజం బయటకు వచ్చింది. ఆమెను సర్ది ఆమెను సమానంగా వెలిగెల్లా పడుకోబెట్టి సీలింగ్ చూస్తూ, ప్రీతి నువ్వు డే టైంలో రెస్టారెంట్ లో అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేశావు కదా అని అడిగాడు రెడ్డి. ఆ సార్ చేశాను అని అంది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదా మీకు? దానిపై ఏముందో చదివావా అని అడిగాడు. హా సార్, నేను పూర్తిగా మీ దాన్నే. నన్ను మీకు 10 లక్షలకు ఇచ్చుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా సంతకం చేస్తున్నట్లు ఉంది అని అంది ప్రీతి. అప్పటికే ఆమె ఎడమ కంటిలో సన్నటి నీరు. ఐసి, అంటే నువ్వు నా సొంతం, నేనేం చేసినా ఓకే కదా? అతను ఎందుకు అలా అడుగుతూ ఉంటే చాలా భయంగా ఉంది ప్రీతికి. ఆ అవును సార్, ఓకే సార్ అని అంది భయంగానే. అయితే నన్ను మ్యారేజ్ చేసుకో అన్నాడు. ఉలిక్కిపడి బెడ్ మీద నుంచి లేచింది. భయంగా షాక్ అవుతూ అతన్ని చూస్తూ ఉంటే, ఏ ఎందుకంత టెన్షన్, జస్ట్ మ్యారేజ్ చేసుకో, 10 lakhs కాదు 1 crore రూపీస్ ఇస్తాను. మీ మామ్ హెల్త్ కూడా క్యూర్ అవుతుంది, నీ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది, అండ్ కారు ఇల్లు ఇలా ఎవ్రీథింగ్ నీకు ఉంటాయి కదా. లేదు కాదు కూడదు అంటే ఈ అగ్రిమెంట్ యూజ్ చేసుకుని మీ డాడీ కంపెనీస్ ని కూడా కొలాప్స్ చేస్తాను. నీ పరువు ఆత్మాభిమానం లాంటివి ఇక్కడే నా బెడ్ మీదే తాకట్టు పెట్టేసేయి. లేదు అనుకుంటే మీ మదర్ హెల్త్ కూడా అని 2 సెకండ్లు ఆగి ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటే, చుప్, ముందా కన్నీళ్లు తుడుచుకో, నాకు అలా ఏడ్చేవాళ్ళంటే చాలా అసహ్యం. ఏంటి నెత్తి మీద ఏమైనా వాటర్ కుండతో పుట్టావా బేబీ అని 2 చేతి వేళ్లతో చెంపల మీద ప్రేమగా నీటిని తుడిచాడు. అతని కళ్ళు తుడుస్తూ ఉంటే ప్రీతికి ఏదో ఆత్మీయ భావం ఉంది. నిజమే, నువ్వు తల మీద కుండతోనే పుట్టావు అని నవ్వాడు రెడ్డి. ఇక మన ప్రీతి పెదవులు కూడా నవ్వాయి. ముద్దుగా అనిపించింది ప్రీతికి తనని చూస్తూ ఉంటే. ఆమె ప్రమేయం లేకుండానే ఇద్దరి పెదవులు జత చేశాడు. ఆమెను బెడ్ మీదకి తోసి అతను ఆమె పైకి చేరిపోయాడు. ఇక మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. ఇంక అలాగే మొత్తుగా తన పైన నిద్రపోయాడు. మై గాడ్, సారేంటి ఇలా పడుకున్నారు అనుకుంది. నిద్రలో అమాయకంగా కనిపించాడు రెడ్డి. పూర్తిగా ఆమెను హత్తుకుని అతను వెయిట్ ఆమెపై పడేలా గుర్రు పెట్టి మరీ నిద్రపోయాడు మత్తుగా. ఈయనేంటి, ఈయన కాలేంటి ఇంత పొడవుంది అని తిట్టుకుంటూ కష్టంగా అతన్ని మోసింది తప్పక. ఆటోమేటిక్ గా ఆమె చేతులు అతని తల నిమురాయి. నన్నేం చేయలేదుగా, రేపు మనీ ఇస్తాడో ఎవడో,
ఈ ఒక్కరోజే కదా, కళ్ళు మూసుకుని గడిపేద్దాం అని అనుకుంది. ఈయనేంటి పెళ్లి అది ఇది అంటున్నాడు, పైగా మా డాడీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఆలోచనలతో మధ్యరాత్రికి ప్రీతి కూడా నిద్ర పట్టేసింది. జూబ్లీ హిల్స్ ఏరియాలోని టాప్ 5 రిచ్ హౌస్ లోని బార్ రూమ్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫుల్ గా తాగుతూ ఉన్నాడు రాజు. ఎందుకు ప్రీతి, ఈ డాడీ నీకంటే ఎందుకు అంత హేటు? మీ అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నువ్వు కూడా ఛ అని అనుకుంటూ జానకిని తలుచుకుంటూ, నేను మహారాణిలా చూసుకుంటున్నాను కదా జాను, ఎందుకు నాకు దూరం అయ్యావు? ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న నువ్వు బికారి దానిలా మన కూతురు మనీ కోసం ఆ బ్లాక్ రాస్కెల్తో ఛ అని అసహనంగా తాగి తాగి అక్కడే పడ్డాడు రాజు. రాజు అతను పడిపోయే వరకు అక్కడే ఉండి చాటుగా చూసింది. అతని ఫస్ట్ వైఫ్ కల్పన. అంటే ఆ ప్రీతి హైదరాబాద్ వచ్చిందా? ఇక్కడేం చేస్తుంది? మనీ అంటున్నాడు, ఏదో ఉంది తెలుసుకోవాలి అనుకుని తన పర్సనల్ సెక్యూరిటీకి కాల్ చేసి ఇప్పుడు ప్రీతి ఎక్కడుందో తెలుసుకోమంది. ఈ వయసులో కూడా జాను అని దాన్నే కలవరిస్తున్నాడు అని తిట్టుకుంటుంది కల్పన. మరి చూద్దాం ఏం జరుగుతుందో. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. న్యూ స్టోరీ కదా, ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.